ఆమేన్ 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 ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. చదవబడినటువంటి వాగ్దానములు దేవుడు మన జీవితంలో అనుదినము సఫలపరుస్తూ క్షేమపరుస్తూ మనల్ని కాచి కాపాడుతున్న విధానాన్ని బట్టి దేవాది దేవునికి మొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈ దినపు దీవెనలతో మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్ ఆమేన్. మనందరికీ తెలిసిన విషయమే, మనం అనుదినము ప్రార్థన చేస్తున్నాము 40 రోజులు. ఈరోజు 18వ రోజుకి చేరుకున్నాము. మరి యాంటీ కన్వర్షన్ బిల్ వరకు ఆ 12 రాష్ట్రాలలో అమల్లోకి రావాలా ఏంటి అనే విషయం మీద ఎంక్వైరీ జరుగుతుంది కదండి. ఆ విషయం మీద మరి దేవుని చిత్తము జరుగునట్లు మరి మనము 40 దినములు ప్రార్థన చేస్తున్నాము. ఈరోజు 18వ రోజు. మీ వ్యక్తిగత ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకోండి. దేవుని చిత్తము భూమి మీద నెరవేరునట్లు, ఆయన మహిమ పరచబడినట్లు, ప్రతి విషయము దేవునికి అనుకూలముగా ఉండునట్లు, దేవుని బిడ్డలకి అనుకూలముగా ఉండునట్లు జరుగునుగాక. అలాగే రండి, ప్రశస్తమైనటువంటి సమయంలోకి వచ్చి ఉన్నాము. ఈరోజు ఇమానియల్ పాస్టర్ గారు వాక్య సందేశాన్ని అందజేస్తారు. సమయాన్ని పాస్టర్ గారికి ఇద్దాము. పాస్టర్ గారు వందనాలండి. 6:10 వరకు మీకు సమయం ఉంటుంది. వాక్య సందేశాన్ని అందజేయవలసిందిగా ఆహ్వానము. వందనాలు. వందనాలు. ప్రభునందు ప్రేమైన యేసు వైపు చూస్తూ అనే ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా చేరవచ్చిన ప్రియులందరికీ మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీకందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నా. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి ఆదికాండం 13వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి అబ్రహాము, మనము బంధులము కనుక నాకును నీకును అయ్యగారు 13:18. ఓకే. అబ్రహాము తన గుడారము తీసి హెబ్రోన్లోను మామరే దగ్గరున్న సింధూరు వృక్షమంలో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టెను. దేవునికి స్తోత్రం. ధైర్యుడు అయిన తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు స్తోత్రం. మహాగణుడవై మహోన్నతుడుగా, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, సర్వము నీవై ఉన్న గొప్ప రక్షకాని పాదములకు స్తోత్రం. రాత్రికాలపు వేళ మా దేహాలకు కావలసిన నెమ్మది విశ్రాంతిని మీరు అనుగ్రహింపజేసి, మేము నిద్రలో ఉన్నప్పుడు మాకు చక్కటి నిద్రను మీరు అనుగ్రహింపజేసి, తండ్రి ఈ ఉదయకాలపు వేళలో యేసు వైపు చూస్తూ అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమం ద్వారా ఇలాగ నీ బిడ్డలందరితో కలిసి సహవాసం చేయడానికి మీరు ఇచ్చిన కృప కొరకై, అవకాశం కొరకై స్తోత్రం. ఈ దినం చేయవలసినటువంటి పనులు, ప్రయాణాలు ఉన్నాయి. మీరే మా ముందు ఉండి నడిపించండి. వీటిలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభా మీ హస్తాలపై మీరు భద్రం చేయండి. మరి విశేషంగా ధనరాజయ్య గారి కుటుంబాన్ని, ధనరాజు గారిని, వారి కుటుంబాన్ని నడిపిస్తున్న పరిచయడు బట్టి స్తుతిస్తూ, కొద్ది నిమిషాలు ప్రభావాలు పడిన అయోగ్యము మీ పాదాల చెందుకు వచ్చి మీ మాటలు వింటూ ఉండగా హృదయ తాకిడిలో మీరు వినిపింప చేస్తున్న విధానం కొరకే స్తోత్రం. మేము ఎలా ఉండాలో, ఎలా ప్రార్థించాలో, ఎలా నీ సన్నిధిలో గడపాలో మాకు మీరు నేర్పిస్తున్న విధానాల కొరకే స్తోత్రములు చెల్లిస్తూ, మీరు నేర్పిస్తూ ఉండగా మేము నేర్చుకునే వారిగా మమ్మల్ని మీరు ఉంచండి. అలాగే వినే బుద్ధిని కూడా మాకు మీరు అనుగ్రహింపజేసినకై గణపరుస్తూ, యేసయ్య అతి ఉన్నతమైన నామములు అడిగి వేడుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దైవ జనాంగమ, చేరవచ్చిన దేవుని బిడ్డలైనటువంటి వారందరికీ మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మరొక మారు శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నా. ప్రాతకాలపు వేళలో
దేవునితో కలిసి, దేవుని బిడ్డలతో కలిసి సహవాసం చేయటం చాలా సంతోషం. దేవుడు మనకిచ్చినటువంటి సమాధానం. ఎందరితో సహవాసం చేసినప్పటికీ కూడా దేవునితో సహవాసం చేయటం, దేవుని బిడ్డలతో సహవాసం చేయటం, అది సంతోషం, సమాధానం, తృప్తి కలుగుతూ ఉంది, సంతోషం కలుగుతూ ఉంది, నెమ్మది కలుగుతూ ఉంది. అలాగే వాక్యం ద్వారా కూడా దేవాది దేవుడు ఆయనతో సహవాసం చేస్తూ ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో దినదినం అనుదినం గడుపుతూ ఉన్నప్పుడు ఆధ్యాత్మికమైనటువంటి జీవితాలు, ఆధ్యాత్మికమైనటువంటి బ్రతుకులు, ఆధ్యాత్మికంగా ఎలా జీవించాలో, ఎలా బ్రతకాలో, ఎలా ప్రభులో ఉండాలో మనం నేర్చుకుంటూ ఉన్నప్పుడు నేర్పించే దేవుడు మనకున్నాడు, నేర్పించే దైవజనులు ఉన్నారు. చక్కటి పాటలు, చక్కటి ప్రార్థన, వాక్య సందేశాలు మనం వింటూ ఉన్నాం. ఒక్కొక్కరు దేవుడు నడిపింపుడు ద్వారా, దేవాది దేవుని నడిపింపు ద్వారా ఆధ్యాత్మికంగా ముందుకు కొనసాగిపోవటానికి దేవుడే మాట్లాడుతూ ఉన్నప్పుడు, హెచ్చరిస్తూ ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో వాటిని దిద్దుకుంటూ, సరిచేసుకుంటూ, చక్కదిద్దుకుంటూ దేవుని మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు దేవుడు అంచెలంచెలుగా దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఈ దినం కొరకై ఏర్పాట్లు చేయబడిన లేఖన భాగములో నుండి ఆదికాండం 13వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఇక్కడ ఒక చక్కటి మాటను మనం గమనిస్తూ ఉన్నాం. అప్పుడు అబ్రాహాము తన గుడారము తీసి హెబ్రోనులో ఉన్న మమ్రే దగ్గర ఉన్న సింధూర వనమును వృక్షములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టెను. అబ్రాహాం గారి జీవితంలో 4 బలిపీఠాలు ఆయన కట్టాడు. అబ్రహాము బ్రతికిన దినములన్నీ దేవుని యందు నమ్మకంగా జీవించాడు, నమ్మకంగా బ్రతికాడు. అబ్రహామును గురించి మనము చాలా సంగతులు మనం ధ్యానిస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం, చదువుతూ ఉన్నాం. ఎక్కువగా అబ్రహాము గారి విశ్వాసం, ఆయన ప్రార్థన, ఆయన నడవడిక, ఆయన విశ్వాసులకు తండ్రిగా, పితరులకు తండ్రిగా, ఆయన గురించి ఎన్నో విషయాలు మనం ఆలోచన చేస్తూ ఉంటాం, వింటూ ఉంటాం, చదువుతూ ఉంటాం. ఎన్నిసార్లు చదివినా, ఎన్నిసార్లు విన్నా అబ్రహాము గారి జీవిత విధానాన్ని మనం పరిశీలిస్తూ ఉన్నప్పుడు, గమనిస్తూ ఉన్నప్పుడు దేవునికి ఎంత సమీపంగా ఉన్నాడు, దేవాది దేవునికి ఎంత దగ్గరగా ఉన్నాడు. దేవుని పిలిచినప్పుడు, నడిచినప్పుడు, ఆయనతో నడిచినప్పుడు, ఆయనతో ఉంటూ ఉన్నప్పుడు దేవుడు తన బిడ్డలను, అబ్రహాం గారిని ఎంతగా ఆశీర్వదించాడో కూడా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. పిలిచిన నాటి నుండి ఆయన పిలిచేంత వరకు, మరలా తన సన్నిధికి పిలిచేంత వరకు అబ్రహాం గారిని ఎంతగా బలపరిచాడో, ఎంతగా ఆశీర్వదించాడో బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. అదే క్రమంలో, అదే వరుసలో ఆదికాండం 12వ అధ్యాయం 7వ వచనాన్ని కూడా మనం చదివితే, ఆదికాండం 12వ అధ్యాయం 7వ వచనాన్ని కూడా మనం చదివితే, యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమయ్యి నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఒక చక్కటి మాటను మనం గమనిస్తూ ఉన్నప్పుడు, దేవాతి దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమై, అబ్రహాము గారికి ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. నిజంగా బైబిల్ గ్రంథంలో మనం చదువుతూ ఉన్నప్పుడు
మనం అలాగూ చదువుతూ ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిసారిగా బలిపీఠం కట్టినటువంటి వారు ఒకరు ఉన్నారు. ఆయన మొట్టమొదటిసారిగా బలిపీఠాన్ని కట్టారు. 8వ అధ్యాయం ఆదికాండం 8వ అధ్యాయం 20వ వచనములో మనం చదివితే అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి అనే మాట మనం చదువుతాం. మొదటిసారిగా బైబిల్ గ్రంథంలో బలిపీఠం కట్టినవాడు నోవాహు. మరి ఎక్కువసార్లు బలిపీఠాలు కట్టినవాడు అబ్రహాం గారు, పితరుడైన అబ్రహాం గారు. నోవాహు ఓడల నుండి బయటికి వచ్చి దేవాతి దేవునికి బలిపీఠం కట్టి పవిత్రమైనటువంటి వాటిని అర్పించినట్లుగా అక్కడ మనం 8వ అధ్యాయంలో మనం చూస్తాం. అలాగే ఒక్కసారి బలిపీఠం కట్టాడు అబ్రహాం గారు, 4 బలిపీఠాలు కట్టారు. మరి విశేషంగా అబ్రహాం గారి జీవితంలో ఎక్కడికి వెళ్ళినా ప్రప్రదంగా ఆయన చేసే పని ఏంటంటే బలిపీఠం కట్టడం. తన చేతుల ద్వారా ఆయన బలిపీఠాలు కడతాడు. ముందుగా బలిపీఠం కడతాడు, తదుపరి ఆయన గుడారం వేస్తాడు. బలిపీఠమేమో దేవుణ్ణి ఆరాధించటానికి, గుడారమేమో ఆయనను జీవించటానికి, బ్రతకటానికి, నివాసం చేయటానికి. బలిపీఠం తన చేతుల ద్వారా కడతాడు, గుడారం ఏమో తన పనివారికి చెప్తాడు, మీరు దీన్ని కట్టండి, గుడారాన్ని మీరు కట్టండి అని చెప్తాడు. బలిపీఠం దేవునిది, గుడారం మానవునిది. రాళ్లతో బలిపీఠం కట్టేవాడు ఏదో వస్త్రాలతో లేకపోతే దేనితో తన గుడారాన్ని ఆయన నిర్మించుకునేవాడు. బలిపీఠం స్థిరంగా ఉండేది. రాయి స్థిరంగా ఉంటుంది కదా, బలంగా ఉంటుంది కదా. వస్త్రాలు అవి ఇవి బలహీనంగా ఉంటాయి. దేవునికి మొదటి స్థానం ఇచ్చేవాడు పితరుడైన అబ్రహాం గారు. నివాసానికి అంతగా ఇచ్చేవాడు కాదు. అందుకే ఆయన జీవితంలో ప్రథమ స్థానాన్ని దేవునికి సమర్పించాడు. అందుకే దేవుడు అబ్రహాం గారిని ఎంతగా హెచ్చించాడో, ఎంతగా బలపరిచాడో, ఎంతగా ఆశీర్వదించాడో పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం ఎరిగినటువంటి వారము. ఎన్నిసార్లు మనం చదివినా, ఎన్నిసార్లు మనం ధ్యానిస్తూ ఉన్నా అబ్రహాం గారి జీవితంలో ఏదో ఒక ఆశీర్వాదాలను మనం గమనిస్తూ ఉన్నాం. మొట్టమొదటిసారిగా ఆదికాండం అబ్రహాం గారు 12వ అధ్యాయం 7వ వచనంలో దేవునికి ఒక బలిపీఠం కట్టాడు. లేవియాకాండంలో మనం చదివితే లేవియాకాండం 6వ అధ్యాయం 12వ వచనంలో మనం చదువుతూ ఉన్నప్పుడు 6వ అధ్యాయం 12వ వచనంలో బలిపీఠం మీద అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలు వేసి దాని మీద దహన బలి ద్రవ్యమును ఉంచి సమాధాన బలియగు పశువు క్రొవ్వును దహింపవలెను. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. శ్రేష్టమైనటువంటి మాట. బలిపీఠం మీద అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. నిత్యము మండాలి. అది ఆరిపోవటానికి వీలు లేదు. మనందరము కూడా దేవాతి దేవుని బలిపీఠం మీద లేక ఆయన పాదాల చెంత అగ్ని ఏ విధంగా అయితే మండుచుండవలెను, నిప్పు ఏ విధంగా అయితే మండుచుండవలెను, దేవుని సన్నిధిలో నీవు నేను మనందరము కూడా
అలాగూ ఆరిపోకుండా మంట మండుచున్నట్లుగా దేవుని సన్నిధిలో మనం ప్రార్థించే వారిగా, దేవుని ఆరాధించేవారిగా, దేవుని మహిమపరిచేవారిగా మనం ఉండాలి. ఒక శ్రేష్టమైనటువంటి మాటను మనం గమనిస్తే, బలిపీఠం మీద నిత్యము అగ్ని మండుచుండాలి. విశ్వాసులమైన మనము కూడా దేవుని సన్నిధిలో, దేవుని సముఖంలో ప్రార్థించటం మానకూడదు. ఆయన సన్నిధిలో నిత్యము ఆయన మనం జ్ఞాపకం చేసుకునే వారిగా మనం ఉండాలి. కీర్తనల గ్రంథం 30వ అధ్యాయం 8వ వచనంలో, కీర్తనల గ్రంథం 30వ అధ్యాయం 8వ వచనంలో ఒక చక్కటి మాట ఉంది. 30వ కీర్తన 8వ వచనంలో ఆ మాట మనం చదివితే, నిత్యము మనము దేవుని సన్నిధిలో అగ్నివలే మండాలి, ప్రార్థించాలి, అలాగే దేవుని స్తుతించాలి. ఎలా స్తుతించాలి అంటే 30వ అధ్యాయం 30వ కీర్తన 8వ వచనంలో అంటాడు కదా ఒక చక్కటి మాట, యెహోవా నీకే మొరపెట్టి తిని నా ప్రభువును బతిమాలు కొంటిని. నేను గోతిలోనికి దిగిన ఎడల నా ప్రాణం వలన ఏమి లాభము? ఆమేన్. దేవుని స్తోత్రం. ఇక్కడ ఒక చక్కటి మాట మనం చదువుతూ ఉన్నప్పుడు, బలిపీఠం మీద నిత్యము అగ్ని మండుచుండవలెను. అలాగూ బలిపీఠం మీద, దేవుని సన్నిధిలో ఉన్న బలిపీఠం మీద అగ్ని ఏ విధంగా అయితే మండుచుండాలో, ప్రార్థన అనేటువంటి బలిపీఠం మీద నిత్యము మనం ప్రార్థించే వారిగా మనం ఉండాలి. వాటి దేవుడు కీర్తన గ్రంథంలో నుండి ఒక చక్కటి మాటను మనకు దేవుడు జ్ఞాపకం చేశాడు. దేవుణ్ణి మనము బతిమాలుకోవాలి. గత కొన్ని దినాలుగా 12 రాష్ట్రాలలో జరుగుతున్నటువంటి సంగతులను మనం గమనిస్తూ ఉన్నప్పుడు, వాటి కొరకు ఆ బాధల నుంచి ముక్తులు కావాలి అని, చట్టమును దేవాది దేవుడు దాన్ని తిప్పివేయాలని, వారికి అనుకూలంగా రావాలి అని, దేశానికే రావాలని కొద్ది దినాలుగా ప్రార్థిస్తూ ఉన్నాం 12 రాష్ట్రాల కొరకై. దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో మనం బతిమాలుకోవాలి. ఇక్కడ కీర్తన గ్రంథంలో మనం చదువుకున్నట్లుగా, నేను గోతిలోనికి దిగిన ఎడల నా ప్రాణమునకు ఏమి లాభం, నా ప్రభువును బతిమాలుకొంటిని. దేవాతి దేవుణ్ణి మనం బతిమాలుకోవాలి. దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ బతిమాలుకుంటూ ఉన్నప్పుడు దేవుడు ఆ కార్యాలను ఆయన జరిగించగలడు. ఆదికాండం 18వ అధ్యాయంలో కూడా మనం చదువుతూ ఉన్నప్పుడు, సొదొమ గొమొర్రా పట్టణము నాశనం కావాలి, నాశనం చేయటానికి దేవదూతలు వచ్చినప్పుడు, దేవుడు తన బిడ్డకు చెప్పినప్పుడు, అబ్రహాము గారు నాశనం కాకూడదని సొదొమ గొమొర్రా పట్టణానికి దేవునికి మధ్యవర్తిగా ఉండి ప్రార్థించినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. బతిమాడుకున్నాడు. శ్రేష్టమైనటువంటి మాటలు బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. 27వ వచనంలో అంటాడు కదా, 18వ అధ్యాయం 27వ వచనంలో ఒక చక్కటి మాటను మనం గమనిస్తే, అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదయునైనా నేను ప్రభువుతో మాట్లాడ తెగించుచున్నాను. ఆమేన్. దేవుని స్తోత్రం. ఒకటి అంటాడు కదా, అబ్రహాం గారు అంటూ ఉన్నాడు, ఇదిగో ధూళియు బూడిదనై ఉన్నాను, నేను ప్రభువుతో మాట్లాడ తెగించుచూ ఉన్నాను. సొదొమ గొమొర్రా పట్టణానికి, అలాగే దేవాది దేవునికి మధ్యవర్తిగా ఉండి ఆ సొదొమ గొమొర్రా పట్టణం నాశనం కాకూడదు, అక్కడ ప్రజలు బాగా ఉండాలి, వారు చనిపోకూడదు అని వారికి మధ్యవర్తి అయి ఉండి దేవాది దేవుని ఏం చేస్తూ ఉన్నాడు అంటే బతిమాలుకుంటూ ఉన్నాడు.
ఎంతగా దేవుని సన్నిధిలో బతిమాలుకుంటూ ఉన్నాడో అబ్రహాం భక్తుని మనము గమనించగలం. అప్పటికే అబ్రహాం గారు ఎలా ఉన్నాడు, తన విధి విధానం ఎలా ఉంది, తన పరిస్థితి ఎలా ఉంది అని మనం గమనిస్తే ఆదికాండం 13వ అధ్యాయం 2వ వచనంలో అబ్రాహాము వెండి బంగారములు పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండెను. తాను అప్పటికే ఎలా ఉన్నాడు, తన పరిస్థితి ఎలా ఉంది అంటే బహుధనవంతుడు. వెండి ఉంది, బంగారం ఉంది, పశువులు ఉన్నాయి, అన్నీ కలిగినటువంటి ధనవంతుడు. ధనవంతుడే కాదు కానీ బహుధనవంతుడు. అబ్రహామును దేవుడు అంతగా ఆశీర్వదించాడు. కారణం ఆయన బలిపీఠాలు కట్టి దేవుణ్ణి ఆరాధించటమే. కారణం ఎక్కడికి వెళ్ళినా, ఏ స్థలములోనికి వెళ్ళినా, ఏ ప్రాంతములోనికి వెళ్ళినా ఆయన బలిపీఠాలు కట్టి ముందుగా ప్రప్రథంగా మొదటి స్థానాన్ని దేవునికి ఇచ్చేవాడు. మొదటి స్థానం దేవునికి ఎవరైతే ఇస్తారో దేవుడు కూడా మొదటి స్థానాన్ని తన బిడ్డలకు దేవుడు అనుగ్రహింపజేస్తాడు. దేవునికి మొదటి స్థానాన్ని ఇచ్చిన అబ్రహాము జీవితం, అలాగే అబ్రహాము జీవితంలో ఎన్నో గొప్ప గొప్ప సంగతులు మనం గమనిస్తూ ఉన్నాం, చదువుతూ ఉన్నాం. వెండి ఉంది, బంగారం ఉంది, ధనవంతుడే గాని అక్కడ ఉన్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో నేను ధూళియు బూడిదనై ఉన్నాను. తగ్గింపు ప్రార్థన ఇక్కడ మనం గమనిస్తాం. అలాగైతే సొదొమ గొమొర్రా పట్టణం కొరకు ప్రజల నిమిత్తం ఆయన అన్నిటినీ తగ్గించుకొని దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు. నేడు మనము కూడా అన్నిటినీ తగ్గించుకొని ప్రపంచంలో లేక భారతదేశంలో జరుగుతూ ఉన్నటువంటి ఈ విధానాలు వ్యతిరేకుల కొరకై మనము ప్రార్థించే వారిగా మనం ఉన్నప్పుడు దేవుడు తన కార్యాలను ఆయన జరిగించగలడు. కీర్తనల గ్రంథంలో మనం చదువుకున్న బతిమాలుకోవాలి దేవుని మాటి మాటికి పదే బతిమాలుకోవాలి. అందుకే 40 దినాలు దేవుని దాసులు ప్రారంభించినటువంటి ఆ ప్రార్థన మనందరం చేస్తూ ఉన్నాం, అనేక మంది చేస్తూ ఉన్నారు. ప్రార్థించటం మన వంతు అయితే తన కార్యాలు జరిగించటం ఆయన వంతు. ప్రప్రదంగా ఏం చేయాలి అంటే ప్రార్థించాలి. ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవాది దేవుడు తన కార్యాలను ఆయన జరిగించగలడు. మొట్టమొదటి బలిపీఠం అబ్రహాము గారి జీవితంలో 12వ అధ్యాయంలో మనం చూస్తాం. దీనికి ఒక చక్కటి పేరు పెట్టవచ్చు, ప్రత్యక్షపు బలిపీఠం. దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఆ బలిపీఠాన్ని కట్టాడు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు దేవుడు ఒక చక్కటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నీ సంతానమును ఈ దేశమునకు ఇచ్చేదనని చెప్పగా, అప్పటికే సంతానం లేదు, కానీ దేవుడు చెప్తూ ఉన్నాడు, నీ సంతానాన్ని ఈ దేశానికి ఇస్తాను, నీ సంతానాన్ని ఈ దేశానికి ఇస్తాను. ఏమీ సంతానం లేనటువంటి వాడిగా ఉన్నాడు, కానీ దేవుడు చెప్పినటువంటి దానిని నమ్మాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమన్నాడు. దేవుడు నమ్మదగినవాడు, మాట ఇచ్చి నెరవేర్చేవాడు. వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగినవాడు. ఆయన ఏదైతే తన నోటి నుండి పలుకుతాడో, తెలియజేస్తాడో దానిని చక్కగా నెరవేర్చగలిగినటువంటి వాడు.
మాట ఇచ్చి మరలా వెనుక తీసుకునేవాడు కాదు దేవుడు. మానవునికి అలాంటి అలవాటు ఉండవచ్చు, కానీ దేవునికి అలాంటి అలవాటు లేదు. ప్రత్యక్షపు బలిపీఠాన్ని అబ్రహాము గారు కట్టాడు. మొట్టమొదటి అధ్యాయం లేక 12వ అధ్యాయం మొదటి వచనంలో మనం చదివితే, యెహోవా నీవు లేచి నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఒక చక్కటి మాటలు మనం గమనిస్తూ ఉన్నప్పుడు, యెహోవా నీవు లేచి, దేవుడు అబ్రహాముతో తెలియజేస్తూ ఉన్నాడు, నీవు లేచి, తన ప్రయాణం ఉంది, తనకి ఎక్కడికి పంపిస్తూ ఉన్నాడో, ఎక్కడికి వెళ్ళాలో అబ్రహాము గారికి తెలియదు, కానీ దేవుడు చెప్పాడు, వెళ్ళాడు. తనున్న ప్రదేశం, తానున్న దేశం, తన బంధువులున్న దేశం, తన తండ్రి ఇంటిని వదిలిపెట్టాడు, వెళ్ళిపోయాడు. మెటుకు ఏదైతేనే తనున్న ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అబ్రహాము జీవితంలో 3 విడిచిపెట్టాడు, 6 ఆశీర్వాదాలను దేవుడు అబ్రహాము గారికి అనుగ్రహింపజేశాడు. విడిచిపెట్టేది కొంచెమే గాని ఆయన ఆశీర్వాదాలు బహు ఎక్కువగా ఉంటాయి. దేవునితో మనం ఒక్క అడుగు వేస్తే దేవుడు మనతో పాటు అనేక అడుగులు మనమును ఆయన తన వెంట ప్రయాణము చేయించగలడు. ఒక్కడిగే ఎన్నో కిలోమీటర్లు ప్రయాణం చేయగలిగింది కూడా. ఇంటిలో నుండి ఒక అడుగు ముందుకు వేస్తే ఆ అడుగు కొన్ని వందల కిలోమీటర్లు మనం ప్రయాణం చేయించగలము. దేవునితో అడుగు వేశాడు అబ్రహాం గారు. తాను లేచాడు, నడిచాడు, అన్నిటినీ వదిలిపెట్టాడు. 7 ఆశీర్వాదాలను కింది వచనాల్లో మనం చదువుతాం. అలాగ వెళుతున్న ప్రయాణ జీవితంలో మరలా దేవుడు అబ్రహాము గారికి ప్రత్యక్షమై, ఈ దేశాన్ని ఇస్తాను నీ సంతానానికి అంటే, అబ్రహాం భక్తుడు నమ్మి దేవునికి ఒక బలిపీఠము కట్టి దేవుని సన్నిధిలో ప్రార్థించటం, లేక అలాగూ దేవుని సన్నిధిలో గడపటం అబ్రహాం జీవితంలో మనం గమనిస్తాం. ఆదికాండం 12వ అధ్యాయం 8వ వచనాన్ని కూడా మనం చదివితే, 8వ వచనంలో కూడా ఒక చక్కటి మాట మనం గమనించవచ్చు. అక్కడి నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పుననున్న కొండకు చేరి, పడమటునున్న బేతేలునకును తూర్పుననున్న హాయికిని మధ్యను గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాను. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఒక చక్కటి మాటను గమనిస్తూ ఉన్నప్పుడు, ఈ 2వ బలిపీఠాన్ని అబ్రాహాము జీవితంలో కట్టుతూ ఉన్నాడు. యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. ఆయన ప్రయాణాలు చాలా చేశాడు. తన యాత్రా జీవితంలో తాను ఎక్కడికి వెళ్ళినా దేవుణ్ణి ముందు పెట్టుకున్నాడు. బలిపీఠం కట్టాడు. దేవుని సన్నిధిని ఆయన వెంట వెళ్ళాడు. ఆయన వెంట దేవుని తీసుకుని వెళ్ళాడు, లేక దేవుని ముందు పెట్టుకున్నాడు. ముందు దేవుడు ఉన్నాడు. తన ప్రయాణాన్ని సాగించాడు. తను ఎక్కడైతే నిలబడ్డాడో, ఎక్కడైతే నివాసం చేయాలని అనుకున్నాడో, ప్రప్రదంగా దేవునికి స్థానం ఇచ్చాడు, బలిపీఠం కట్టాడు. తదుపరి తన గుడారాన్ని ఆయన వేసుకునేవాడు. దేవుని ఆరాధించేది ముందు, తన నివాసం తర్వాత, తన గుడారం తర్వాత వేసుకునేవాడు. దేవునికి ప్రథమ స్థానం ఇచ్చిన ఎవరైనా సరే ఆ బిడ్డలను దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆ బిడ్డలను అంచెలంచెలుగా దేవుడు బలపరుస్తాడు. యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. ప్రార్థన బలిపీఠాన్ని దేవుని సన్నిధిలో అబ్రహాం గారు కడుతూ ఉన్నాడు. కట్టాడు.
ప్రార్థన బలిపీఠం. మూడవదిగా మనం ఆలోచన చేస్తే 13వ అధ్యాయం 4వ వచనం, తాను మొదట బలిపీఠం కట్టిన చోట చేరును. అక్కడ అబ్రహాము యెహోవా నామమున ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేశాను. అలాగైతే ఆ ప్రార్థనలో మనం ఒక చక్కటి మాటను మనం గమనిస్తున్నాం. అబ్రహాముతో కూడా వెళ్ళిన లోతుకును గొర్రెలు ఆ మాట మనం చదువుతూ ఉన్నప్పుడు చూడండి, అబ్రహాము గారితో ఒక వ్యక్తి ఉన్నాడు, లోతు అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. బంధువే కానీ ఎక్కడ బలిపీఠము కట్టినట్లుగా లోతు జీవితంలో లేదు. దేవుడు అబ్రహామును పిలిచాడు. అబ్రహాము దేవుని పిలుపు మేరకు ఆయన ప్రయాణమయ్యాడు. కానీ ఈ 4వ వచనములో మనం చదువుతూ ఉన్నప్పుడు అక్కడ అబ్రహాము యెహోవా నామమున ప్రార్థన చేసెను. అబ్రహాముతో కూడా వెళ్ళిన లోతును గొర్రెల గుడ్లు గుడారములు ఉండెను గనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయాను. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను. అప్పుడు అబ్రాము పశువుల కాపర్లకును లోతు పశువుల కాపర్లకును కలహము పుట్టెను. ఆ కాలమందు చాలు ఇక్కడ ఒక చక్కటి మాటను మనం గమనిస్తూ ఉన్నప్పుడు, అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. అబ్రహాముతో పాటు లోతును ఆశీర్వదించాడు. గొర్రెలు ఉన్నాయి, గొడ్లు ఉన్నాయి, గుడారాలు ఉంది, వారు నివసించలేనంతగా ఆస్తి వారు సంపాదించుకున్నారు. మంచి విషయాలు ఆ 4 నుండి 6 వచనాలలో మనం గమనించవచ్చు. మంచి విషయాలే. అలాగైతే ఇక్కడ నేను చెప్పవలసినటువంటి మాట ఏంటంటే, లోతు అబ్రహాముతో వెళ్ళెను. దేవాది దేవుడేమో దేవునితో వెళ్ళాడు. దేవాది దేవునితో అబ్రహాము వెళ్ళాడు. అబ్రహాము గారితో లోతు వెళ్ళాడు. దేవునితో వెళ్ళిన అబ్రహాము గారు బలిపీఠాలు కట్టాడు. అబ్రహాము గారితో వెళ్ళిన లోతు ఎక్కడ బలిపీఠాలు కట్టినట్లుగా మనము చూడం. ఇది ఒక గొప్ప పాఠం. చాలా మనం ఆలోచన చేస్తే, ధ్యానం చేస్తే లోతు గురించి చాలా విషయాలు, మన వ్యక్తిగతంగా మనం ఆలోచన చేస్తే చాలా విషయాలు మనకు కనిపిస్తాయి. దేవుడు అబ్రహాము జీవితంలో బలిపీఠాలు కడుతూనే ఉన్నాడు. మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలోనికి వస్తే ఆఖరిగా దేవుడు, మనకు సమయం అవుతుంది, దాటి వెళదాం. 13వ అధ్యాయం 3వ వచనంలో మనం చదివితే, 13వ అధ్యాయం 3వ వచనంలో మనం చదువుతూ ఉన్నప్పుడు, అతడు ప్రయాణం చేయుచు దక్షిణం నుండి బేతేలు వరకు, అనగా బేతేలుకును హాయికిని మధ్య తన గుడారము మొదట ఉండిన స్థలము వరకు వెళ్ళి. ఆమె 13:18 మీరు చదివింది? 13:18. అప్పుడు అబ్రాము తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్ష వనములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టెను. ఆమె దేవునికి స్తోత్రం. బలిపీఠాలు కడుతూ ఉన్నాడు. దేవాది దేవుడు 13వ అధ్యాయం 18వ వచనంలో హెబ్రోనులో మరలా దేవుని సన్నిధికి బలిపీఠం కడుతూ ఉన్నాడు. హెబ్రోను అనగా సహవాసం. ఎక్కడికి వెళ్ళినా దేవునితో సహవాసం చేయటం మానుకోలేదు. దేవుడు తన బిడ్డలైనటువంటి వారితో మనకు కూడా ఈ సహవాసం ఉంది. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో దేవునితో మనకి ఎలా ఉండాలి అంటే అన్యోన్య సహవాసం కలిగి ఉండాలి. అబ్రహాము జీవితంలో దేవునితో అన్యోన్య సహవాసం ఉంది. హెబ్రోను వలె అన్యోన్య సహవాసం.
ఆనాడు అబ్రహాం గారు ఏ విధంగా అయితే అన్యోన్య సహవాసం చేశాడో నేడు మనము కూడా దేవునితో, దేవాతి దేవునితో మనము మన కుటుంబాలు దేవునితో అన్యోన్య సహవాసం చేసేవారిగా మనం ఉండాలి. దేవుని బిడ్డలతో మనం అన్యోన్య సహవాసం కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా మనం గమనిస్తూ ఉన్నప్పుడు 7:24 దేవునితో సహవాసం కలిగి ఉండాలి. ఎవరితో సహవాసం అంటే దేవునితో సహవాసం, ప్రయాణంలో దేవునితో సహవాసం, పరిచర్యలో దేవునితో సహవాసం, కుటుంబంలో ఉన్నప్పుడు దేవునితో సహవాసం, పరిచర్య ఒకవేళ లేకపోతే సాయంకాలపు పూట కుటుంబంతో సహవాసం, 2-3 కూడుకొని ఒక చిన్న పాట ప్రార్థన, వాక్యం చదువుకొని ప్రార్థన చేస్తే అది దేవునితో సహవాసం, కుటుంబంతో సహవాసం. అలాగూ సహవాసం చేస్తే ఆ సహవాస విషయంలో దేవుడు మనమును ఆయన ఆశీర్వదిస్తాడు. మొదటి యోహాను సువార్త 1:12 కూడా మనం దేవుని పిల్లలు అను సహవాసం మనకు దేవుడు అనుగ్రహింపజేశాడు. ఒకప్పుడు దూరస్తులమే కానీ, ఒకప్పుడు దూరంగా బ్రతికినటువంటి వారమే కానీ, అబ్రహాము జీవితంలో బలిపీఠాలు కట్టి దేవుణ్ణి ఆరాధించాడు. బలిపీఠం అనేటువంటి మన గృహములో, మన ఇంటిలో మనం కట్టుకొని ప్రార్థన అనేటువంటి బలిపీఠం, ప్రత్యక్షత అనేటువంటి బలిపీఠం, ఆశీర్వాదపు అనేటువంటి బలిపీఠం 13:4 అలాగూ మనం కట్టుకొని సహవాసమైనటువంటి బలిపీఠాలు మనం కట్టుకొని దేవాది దేవుణ్ణి మనం ఆరాధించినప్పుడు, ఆయన సన్నిధిలో మనం కూర్చున్నప్పుడు, ఆయనతో సహవాసం చేసినప్పుడు దేవుడు మనల్ని విడిచి వెళ్ళడు. మనం ఆయన్ని విడిచి వెళ్ళం, ఆయన మనల్ని విడిచి వెళ్ళేవాడు కాదు. అలాగే ఈ ప్రార్థనా సహవాసంలో, ప్రార్థనా జీవితంలో మన ముందున్నటువంటి ఈ మనుగడలో, లోకములో ఎవరితో సహవాసం చేసినా నష్టమే కానీ దేవునితో సహవాసం చేస్తే అది మనకు, మన బిడ్డలకు, సంఘానికి ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదం మనతోటే ఆగిపోదు. ఆ ఆశీర్వాదం బిడ్డలకు వస్తుంది, తరతరాలకు అది ఆశీర్వాదంగా నిలుస్తుందని పరిశుద్ధ బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంది. అబ్రహాము జీవితంలో ప్రప్రదంగా దేవునితో సహవాసం చేశాడు. ఆశీర్వదించబడిన అబ్రహాము గారిని మనం గమనిస్తాం. నీవు, నేను, మనందరము కూడా ప్రార్థన అనే బలిపీఠాలు కట్టుకున్నాం. ప్రార్థనకు ప్రప్రదంగా మనము సమయం ఇద్దాం, స్థానం ఇద్దాం. మనము మన కుటుంబాలు దీవించబడితే సంఘము దీవించబడుతుంది. సంఘము దీవించబడుతుంది. లోకములో ఉన్న గ్రామాలు, పట్టణాలు, మన భారతదేశం దీవించబడుతుంది. ఆ సహవాసం చాలా గొప్పది. ఒక్కరితో ఆ సహవాసం, దేవుడు మనకిచ్చినటువంటి సహవాసంలో ఆయా ప్రదేశాలు, ఆయా రాష్ట్రాలు, ఆయా గ్రామాలు, నిజంగా దేవుడు ఇచ్చినటువంటి ఈ సహవాసమే కదండి మనకు. నిజంగా మీరెవరో మాకు తెలియదు, మేమెవరో మీకు తెలియదు. కేవలం యేసు ప్రభువును నమ్ముట ద్వారా, యేసు ప్రభువారిని విశ్వసించుట ద్వారా, యేసు ప్రభువారిని హృదయాల్లో చేర్చుకోవటం ద్వారా ఎవరో తెలియకపోయినప్పటికీ కూడా దేవుడు అన్యోన్యతను, సహవాసాన్ని, ఆయన సన్నిధిని ఒకరితో కలిసి ఒకరు ఆనందించే భాగ్యం, సహవాసం చేసే భాగ్యాన్ని దేవుడు అనుగ్రహింపజేశాడు. ఇంత గొప్ప సహవాసం ఇచ్చిన దేవుని సన్నిధిలో ఇంకా 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 ఎదుగుతూ అలాగూ ప్రార్థన చేస్తే అబ్రహాము గారిని ఏ విధంగా అయితే ఆశీర్వదించాడో, బలపరిచాడో, ఆ ఆశీర్వాదాలను కూడా దేవుడు మనకు అనుగ్రహింపజేస్తాడు. అతి గొప్ప భాగ్యములో, ధన్యతలో మనం ఇంకా జీవిస్తూ ఆశీర్వాదాలు పొందుకుందాం. అనేకులకు ఆశీర్వాదకరంగా బ్రతుకుదాం, జీవిద్దాం. అనేకులను
దేవుని వైపు తిప్పేవారిగా ఉందాం. అతి కృప దేవాది దేవుడు మనకందరికీ దయచేయునుగాక. సమయం ఇచ్చినటువంటి దేవుని బిడ్డలైనటువంటి ధనరాజయ్య గారికి, కుటుంబానికి, మీకందరికీ ప్రభునామములో ప్రాతకాలపు శుభాభివందనాలు తెలియజేస్తూ నేను ముగిస్తూ ఉన్నాను. వందనాలండి. వందనాలయ్య గారు. ఆమేన్, ఆమేన్. వందనాలండి. చాలా చాలా శ్రేష్టమైనటువంటి వాక్య సందేశాన్ని మనకి అందజేసిన ఇమాన్యుయల్ పాస్టర్ గారికి వందనాలు. ముగింపు ప్రార్థన జాన్సన్ గారు చేస్తారు. జాన్సన్, ప్రార్థన చేస్తావమ్మా? పరిశుద్ధురానా యేసయ్యా, నీకే స్తుతులైనా, నీకే స్తోత్రం ప్రభువా, నీకు వందనాలయ్యా. గొప్ప దేవుడా, మహాదేవుడా, సర్వోన్నతుడ, సర్వాధికారి,